ಬನ್ನಿ ನಮ್ಮ ಜೊತೆ ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲಿ ಒಂದಿನದಲ್ಲಿ ಏನು ಮಾಡ್ಬೋದು ಅಂತ ನೋಡೋಣ. అంటే 1 day ట్రిప్ ఫ్రమ్ బెంగళూరు వెళ్దాం పదండి అని చెప్పారంటే మాతో రండి ఒకరోజు ఏమేమి తిరగచ్చో బెంగళూరు నుంచి చూపిస్తాం. ఒక 5 places వెళ్తున్నాం. ట్రిప్ క్యాట్ అన్న కంపెనీతో వచ్చాం. సో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాం ఏమేమి వెళ్ళొచ్చో ఎక్కడెక్కడ వెళ్ళొచ్చో. సో చూడండి, వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇదే పీకాక్ ఫెదర్ షేప్డ్ గురు మందిరి. దీని పక్కనే మందారగిరి హిల్స్, దీనిని బసడి బెట్ట అని కూడా అంటారు. బెంగళూరు నుంచి ఒక 60 kilometers ఉంటుంది ఈ ప్లేస్. ఇక్కడైతే స్టెప్స్ ఒక 450 ఉంటాయి. పైన జైన్ టెంపుల్ ఉంటుంది. ఆ కొండపైన ఇంకో 4 temples ఉంటాయి. అన్ని ఈ వీడియోలో చూపిస్తాను, ఖచ్చితంగా ఎండ్ దాకా చూడండి. ఈ 3 places అయితే ఒకే దగ్గర ఉన్నాయి, చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఈ స్టాచ్యూ పేరే చంద్రనాథ తీర్థాంకర. నా మాత్రం తెలుసుకోలేవా అని. అంటే సిగ్నిఫికెంట్ జయ విజయ ఆటారే బుద్ధావా మీరు నడుస్తూ ఉండండి, నేను అలా ఫ్లోలో మల్టిపుల్ టేక్స్ లేదు. యాక్చువల్గా ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, డేట్ విత్ మై ఫాలోవర్ అని. ఫస్ట్ ఎపిసోడ్ చేశాను, ఇప్పుడు 2nd episode మీట్ మై ఫాలోవర్ ఊర్మిళ. సో మేము బయట వచ్చాము. లాస్ట్ మినిట్లో మా హస్బెండ్ కూడా జాయిన్ అయిపోయారు ఈ ట్రిప్లో. సో మీట్ నవీన్ ఈ ట్రిప్లోనే కలిసారు. అండ్ యా, ఎలా ఉంది ప్లేస్? ప్రశాంతంగా ఉంది. లైట్గా వర్షం కూడా పడుతుంది కాబట్టి క్రేజీ ఉంది క్లైమేట్స్. నేను సరిగ్గా లేనా, నా సరిగ్గా రావట్లేదు. ఎలాగో పెళ్ళి అయిపోయింది ఎందుకు అని చెప్పి. ఇప్పుడు గురు మందిర్కి వెళ్తున్నాం. ఇది ఒక పీకాక్ షేప్ లా ఉంటుంది. లోకల్స్ అంతా ఇక్కడ బసడి బెట్ట అంటారు, చాలా పాపులర్. ఇది ఒక ఇంపార్టెంట్ పిలిగ్రిమ్ సెంటర్ ఫర్ జైనిజం కర్ణాటకలో. ఇది వచ్చి పించి షేప్డ్ 81 feet హైట్ ఉన్న గురు మందిర్. ఇది వచ్చి జైన్ హిస్టరీలో యునీక్ వరల్డ్ రికార్డ్గా డిక్లేర్ చేశారంట. లోపలైతే ఇలా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ అన్ని పెయింటింగ్స్ ఉన్నాయి, స్టోరీ అంతా ఇలా నరేట్ చేశారు. సో ఈ బ్యూటిఫుల్ హిల్ టెంపుల్ని జైన్ మాంక్ ఆచార్య 108 శ్రీ శాంతిన్ సాగర్జీ మహారాజ్కి డెడికేట్ చేశారంట. అండ్ ఆల్సో ఆ స్టాచ్యూ కింద ఈ టెంపుల్ ఉంటుంది. ఇది కూడా ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంది, మిస్ అవ్వకండి. ఇక్కడ ఎక్కడ చూసినా ఇలా ఉంది, ఒక ఆవు ఒక పులి. చూస్తే పులి బిడ్డ ఆవు దగ్గర పాలు తాగుతున్నాయి, ఆవు బిడ్డ పులి దగ్గర పాలు తాగుతున్నాయి. శ్రీ చంద్రనాథాయ నమః. అండ్ అదే మందారగిరి హిల్, 450 steps అని చెప్పా కదా. ఆ హిల్కి పక్కన ఇలా రైట్ తీసుకుంటే స్ట్రైట్ వెళ్తే ఒక లేక్ వస్తుందన్నారు. సో ఇప్పుడు ఆ లేక్ దగ్గరికి వెళ్తున్నాం. నడిచి ఏంటి ఇంకా రాలేదు అని అనుకున్నాము, వచ్చేసింది. వెనకాల కనిపిస్తుందా అది లేక్. చాలా బాగుంది చూడడానికి, అసలు సూపర్. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ಚೆನ್ನಾಗಿದ್ದು, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. క్రేజీ ఉంది, కిరాకుంది, మస్తు ఉంది. చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత అచ్చా హై. వాష్ చేయాలి ఒకసారి. అదంతా ఫ్లోలో ఒకసారి వస్తుంది, అప్పుడే క్యాప్చర్ చేయాలి. ఆయన కొత్తగా ఏమో నేర్పిస్తున్నారు. ట్రెక్కింగ్ చేసేటప్పుడు క్రిస్ క్రాస్ వెళ్ళాలంట. ఈ ఎండ్కి వెళ్ళి ఎలాగో చూపిస్తా. ట్రెక్ అయిపోయింది. అదే టెంపుల్ లొకేషన్ అయితే
లొకేషన్ చూడండి. చాలా చాలా బాగుంది కదా. చల్లటి గాలి మనసుని శరీరాన్ని అలా తాకుతుంది. ఏమి హాయిగా ఉంది ఫ్రెండ్స్. ఓకే. ఈ జైన్ టెంపుల్ లోపల వచ్చేసాక ఇంకో 4 ఏన్షియంట్ టెంపుల్స్ ఉన్నాయి. దానిలో 2 వచ్చి 12th సెంచరీ నుంచి, మిగతా 2 వచ్చి 14th సెంచరీ నుంచి అంట. మనకెలా ధ్వజస్తంభం ఉంటుందో ఇక్కడ కూడా ఎలా ఒక ఉంది. చరణ అని పాదాలు ఉన్నాయి ఇక్కడ. మనకి ఎలా పాదాలు ఉంటాయి కొన్ని టెంపుల్స్లో, అలా ఇక్కడ పెట్టారు. ఈ ప్లేస్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. అదేం చెట్టు? అసలు చూడండి ఎంత బాగుందో. అదే కల్పవృక్షం చెట్టు. దాని కింద మహావీర్ స్వామి భూమి పైన ఆయన లాస్ట్ ప్రవచనం ఇస్తున్నారు. అంటే జనాలకి జ్ఞాన్, విజ్డమ్, ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారు. ఆ స్టాచ్యూ 4 డైరెక్షన్స్లో 4 సైజ్లో ఉండేలాగా పెట్టారు. చాలా పీస్ఫుల్గా ఉంది. చూడండి క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి. 450 స్టెప్స్ ఉన్నాయి కదా, బుజ్జి స్టెప్స్. ఆ స్టెప్స్ దిగే కంటే పక్కన కొండ మీద దిగచ్చు అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ అమేజ్ ప్లేస్. అబ్బా, ఇక్కడ ఒక ప్లేస్లో ఆపారు, స్ఫూర్తి అని. ఫుడ్ చాలా బాగుంది, క్వాంటిటీ కూడా చాలా ఉంది, ప్లేస్ కూడా సూపర్. ఈ స్టార్టర్ నచ్చి మళ్ళీ ఆర్డర్ చేసాం. ఇప్పుడు తక్కువ క్వాంటిటీ ఇచ్చారేంటి? అంటే సెకండ్ టైం ఆర్డర్ చేస్తే Anybody wants యా to try? హాయ్. నచ్చిందా ఫుడ్? Really good food. Really good food. లంచ్ తర్వాత డీడీ హిల్స్కి వచ్చాము. దేవరాయన దుర్గా టెంపుల్. ఇక్కడ లార్డ్ నరసింహస్వామి ఉంటారు. ఈ హిల్ అయితే ఒక స్పిరిచువల్ అండ్ అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్తేనే డీడీ హిల్స్ వ్యూ ఉంటుంది. ఒక బ్రెత్ టేకింగ్ పాయింట్ అసలు. ఫోటోగ్రాఫర్స్కి కానీ నేచర్ లవర్స్కి కానీ ఇది పర్ఫెక్ట్. యాక్చువల్లీ సన్సెట్ కని వచ్చాం, సన్ లేదు, ఫుల్ ఫాగ్ ఉంది, క్రేజీ ఉంది. సో మొత్తానికి ఈ ట్రిప్ అయితే అయిపోయింది. చాలా బాగా నచ్చింది. 1 డేలో ఇవన్నీ చూడొచ్చు మీరు. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఒక కమెంట్ వేసేయండి, నాకు రీచ్ కూడా వస్తుంది. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి. అన్ని డీటెయిల్స్ మళ్ళీ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ బై ద వే ఈ ట్రిప్ నేను ట్రిప్ క్యాట్ కంపెనీ వాళ్ళ దగ్గర బుక్ చేసుకున్నాను. ఇది జస్ట్ 999 రూపీస్ మాత్రమే. బెంగళూరు నుంచి పికప్ చేసుకొని మళ్ళీ బెంగళూరులో డ్రాప్ చేస్తారు. అండ్ ఫుడ్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్. థ్యాంక్ యూ, బాయ్.